సో, ఇప్పుడు స్లైట్‌లీ కాంప్లెక్స్ ఎగ్జాంపుల్ చూద్దాము. కోడ్ ఎడిటర్ నుంచి ఒక అరే ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి పెట్టా ప్రొడక్ట్స్ అని. సో, మనం దీంట్లో నుంచి మనకు పర్టిక్యులర్ డేటా ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకోండి. మ్యాప్ యూజ్ చేసి ఎలా రాయొచ్చో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు జస్ట్ ప్రొడక్ట్ నేమ్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నా. అప్పుడు మ్యాప్ యూజ్ చేసి ఎలా రాయొచ్చో చూడండి. వేర్ ప్రొడక్ట్ నేమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్స్ డాట్ మ్యాప్ అని కాల్ బ్యాక్ ఫంక్షన్ వస్తుంది కదా ఫంక్షన్. మనకి ఈచ్ ఎలిమెంట్ వస్తుంది కదా, ఈచ్ ఎలిమెంట్ని నేమింగ్ కన్వెన్షన్ కోసం ప్రొడక్ట్స్ అరే లూప్ త్రూ అవుతున్నాం కాబట్టి ప్రొడక్ట్ అని పిలవచ్చు, రైట్? అండ్ రిటర్న్ ప్రొడక్ట్ డాట్ నేమ్, అంతే కదా. సో ఈచ్ ప్రోడక్ట్ని యాక్సెస్ చేసాము. ఈచ్ ప్రోడక్ట్ ఆబ్జెక్ట్లో నేమ్ అండ్ ప్రైస్ ఉన్నాయి. మన కేసులో మనం ఓన్లీ నేమ్స్ కావాలనుకున్నాం కదా, ప్రొడక్ట్ డాట్ నేమ్ అని చేస్తే అయిపోతుంది. డాట్ లాక్ ప్రోడక్ట్ నేమ్స్, రైట్? వచ్చినాయి కదా, షర్ట్ అండ్ జీన్స్. This is a very common use of map called property plucking. Frameworks like React or Angular use this approach frequently to prepare data for rendering. సో యూఐలో డేటా ప్రెసెంట్ చేసేటప్పుడు రియాక్ట్లో మ్యాప్ అనేది మోస్ట్ కామన్లీ యూస్డ్. సో మీకు ఎక్కడైనా యూఐలో జస్ట్ ప్రొడక్ట్ నేమ్స్ డిస్ప్లే చేయాలనుకోండి ఏదైనా పేజ్లో, సో మనం రియాక్ట్ ఫ్రేమ్వర్క్ కానీ ఇన్ఫ్యాక్ట్ ఎనీ యూఐ ఫ్రేమ్వర్క్ వాడినప్పుడు కామన్గా మ్యాపే రాస్తాం. అందుకని స్టార్టింగ్లో చెప్పాను ఎవ్రీ డే మీ ఆఫీస్లో మ్యాప్ రాయకుండా డే ఎండ్ అవుతుంది.